వేద మంత్రాలతో పులకించిన సింహగిరి పరవశించిన భక్తకోటి ఆరాధ్య దైవం సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి ఆలయంలో 3వ రోజు శ్రీ సుదర్శన నారసింహ మహాయజ్ఞం అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం వేలాది మంది భక్తులు యజ్ఞంలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. ఒకవైపు సర్వాభరణాలతో గోవిందరాజ స్వామి, మరోవైపు శ్రీ సుదర్శన చక్ర పెరుమాళ్లను వేద మంత్రాలతో మృదుమధుర మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా పూజాది కార్యక్రమాలు జరిపించారు. భక్తులకు గోత్రనామాలతో పూజలు జరిపించి వారికి యజ్ఞ ప్రసాదం, భజన మరియు భోజన సదుపాయాన్ని కల్పించారు. యజ్ఞంలో పాల్గొన్న భక్తులంతా స్వర్ణ కవచ అలంకరణలో ఉన్న సింహాద్రినాథులను దర్శించుకుని సేవించుకున్నారు. యజ్ఞం మహాపూర్ణాహుతిలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ ఈవో ఎస్ శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించారు. అర్చక పరివారం, వేద పండితులు, అధ్యాపకులు ఆయా కార్యక్రమాల్లో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. సంకల్పం అయిపోయింది కనుక ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః సమవస్తరం లోకాదమస్తా సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియైర్వావృత్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ ద్వస్తిష్ఠాద్రవేణేహ భక్తాద్యద్వాక్షయో మాతురస్య ఉపస్థే సమిద్ధస్య శ్రయామానః పురస్తాద్ బ్రహ్మావన్మాన कर्मणि अद्य तृतीय दिवसे प्रातराराधनांग वेद इतिहास पुराण स्तोत्र दिव्य प्रबंधादीनवधाय केशवाय नमः नारायणाय नमः नारायणाय नमः माधवाय नमः मनसा वाचा कर्मणः భగవంతుడి పైన సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః శ్రీమతే నారాయణాయ నమః అర్ఘ్యం సమర్పయామి అలా కూర్చున్నటువంటి ఆ యొక్క స్వామికి చేతులు కడుక్కోవడానికి నీళ్లు ఇస్తున్నట్లుగా మనసులో భావన చేసుకుంటున్నాం. సంకర్షణాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం గోవిందాయ నమః ఓం కృష్ణవే నమః ఓం కృష్ణవే నమః మధుసూదనాయ నమః నారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణ సంచలత్ సటా వినూత్న మేఘమండలం సంచలత్ సటా వినూత్న సింహశైల మందిరం నృసింహదేవమాశ్రయే సింహశైల ప్రధాని శివం రామసత్యవిప్రణీతమేతదష్టకం శివం దేవసార సంగ్రహం మహోగ్రపాతకాంతకం దేవసార సంగ్రహం మహోగ్రపాతకాంతకం జల్పతా నిరంతరం సమస్త కామ పూరకం జల్పతా నిరంతరం సమస్త కామ పూరకం సింహశైల మందిరం నృసింహదేవమాశ్రయే సింహశైల మందిరం నృసింహదేవమాశ్రయే సింహశైల మందిరం నృసింహదేవమాశ్రయే
సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే సింహశైల అంటే 7 యుగాల పూర్వం ఉన్నటువంటి దైవం సింహాద్రి. ఆ తర్వాత దుగ్గనబోయుడు ఒక ఆయన ఈ కోడి వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు. ఆయన వ్యవసాయం చేసుకుంటే వర్షాకాలంలో ఆయన కొర్రచేను వేసేట. ఆ కొర్రచేను వేయడానికి ఒక వరాహం వస్తువు వేస్తుంది. ఏంటి వరాహం వేస్తుంది రోజును, దీన్ని ఎలాగైనా మాట పెట్టాలని ఆయన మాట పెట్టి ఆ వరాహం వేస్తుంటే ఆ వరాహం మీద బల్యాన్ని ప్రయోగించారు. ఆ వరాహం మీద బల్యాన్ని ప్రయోగిస్తే ఆ బల్యం కాస్త ఆ వరాహం యొక్క ఆ పక్కటి ఎముడికి తగిలింది. రక్తం ఊడుతూ ఆ వరాహం పరిగెడితే ఆ వరాహాన్ని వెంబడిస్తూ దుగ్గన కూడా పరిగెడితే కొంత దూరం వెళ్ళాక ఆ వరాహం కాస్త పుట్టలో దూరిపోయి కనిపించకపోయేసరికి ఏమైంది వరాహం అని ఆయన ఆశ్చర్యపోతూ ఉంటే దుగ్గనబోయుడికి ఆ అశరీరవాణి రూపంలో ఈ పుట్టలో వరాహ నృసింహుడిని నేనున్నాను, ఈ కటకం చేయలేటువంటి రాజుకి వెళ్ళి చెప్పి నాకు ఆలయ ప్రాకారాలు కట్టించి ఆరాధన వ్యవస్థను ఏర్పరచమని చెప్పమని పంపించారు. సరే దుగ్గన వెళ్ళి కటకం చేయలే రాజు పురూరవుడికి చెప్తే ఒరే మతి భ్రమించినట్టుందిరా నీకు, ఎక్కడైనా పాము పుట్టలో దూరుతుంది కానీ పంది పుట్టలో దూరుతుందా, నాకేదో చెప్తున్నావు నువ్వు అని వీడి మాట సరకు కాకుండా దుగ్గనని